కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో అధికారులు దొంగల అవతారం ఎత్తారు. హుండీకి సీల్ తీయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తెరిచి ఉంచిన తాళం కప్పకు పసుపు రంగు బట్ట చుట్టి అధికారులు సీల్ చేశారు. అందరూ చూస్తుండగానే అధికారులు బట్టను బ్లేడుతో కోసి సీల్ తీశారు. బట్ట తొలగించగా తాళం ముందుగానే తెరిచి ఉంది. అందరి ముందు తాళం తెరిచినట్టుగా అధికారులు నటించారు. అధికారులు హుండీ ఆదాయాన్ని మెక్కేసి డ్రామాను రక్తి కట్టించిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవాదాయ శాఖ అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుండీకి గండి పెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.